నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, చెత్త సేకరించే పారిశుద్ధ్య సిబ్బందికి తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వాలని డివిజనల్ పంచాయతీ అధికారి ఎండి రజావుల్లా అన్నారు. మంగళవారం గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామ పంచాయతీలో పర్యటించి గ్రామంలో జరుగుతున్న ఇంటింటికి చెత్త సేకరణ గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఈబ్ల్యూపీసీ షెడ్డును సందర్శించి పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎండి రఫీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బందరు మండలం పోతేపల్లిలో భారీ వర్షాల సమయంలో తరచూ ముంపునకు గురవుతున్న ప్రాంతానికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజీ నిర్మాణానికి రైల్వే సౌత్ జోన్ డీన్ ఉపాధ్యాయ అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఉపాధ్యాయను మంగళవారం బందరు టీడీపీ క్లస్టర్ కన్వీనర్ తలారి సోమశేఖర్, బందరు టీడీపీ రూరల్ ప్రధాన కార్యదర్శి కాటం మధు, ఉల్లిపాలెం టీడీపీ నాయకులు కమ్మిలి మధు, కాగితశేషు, పామర్తి వీరబాబు, చిన్నిలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బందరు నియోజకవర్గంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ముమ్మరంగా జరిపారు. మచిలీపట్నం నగరంతో పాటు గ్రామాల్లో టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఏడాదిగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఉల్లిపాలెంలో కమ్మిలి మధు, 40వ డివిజన్లో నాగబాబు, ఈడేపల్లిలో వేముల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఏడాదిగా కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన సూపర్ 6 పథకాలను వివరించారు. తల్లికి వందనం, పింఛన్ల పెంపుతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను వివరించారు. మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధాన పార్కులో హైదరాబాద్ దివీస్ ఇచ్చిన మహిళా జిమ్ ప్రారంభానికి నోచుకోలేదు. లక్షలాది రూపాయలతో దివీస్ సమకూర్చిన జిమ్ సామాగ్రి నిరుపయోగంగా పడి ఉంది. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జిమ్ ఎంతో దోహదపడుతుంది. అందున మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారనే లక్ష్యంతో ఈ జిమ్ను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోని ప్రధాన పార్కుకు వచ్చే సందర్శకులు జిమ్ ప్రారంభించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిమ్ను ప్రారంభించేందుకు నగర పాలక సంస్థ చొరవ చూపాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ కోరారు. దాతల ఆశయానికి నిరాశ కలిగించవద్దన్నారు. కృష్ణా జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం చెలకలపూడి పోలీసులు స్టేషన్ పరిధిలో మాచవరం మెట్టు డొంక రోడ్డు వద్ద సోమవారం తనిఖీలు నిర్వహించి గంజాయిను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ, 4 మైనర్ బాలురు ఉండటం గమనార్హం. మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా తెలిపిన వివరాలు ప్రకారం చిలకలపూడి ఎస్ఐ సుబ్రహ్మణ్యంకు గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో మాచవరం డొంక రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా 6 కేజీల గంజాయితో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారని తెలిపారు. నిందితుల వద్ద లభ్యమైన గంజాయిని సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేయగా మరి కొంతమంది నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఒక మహిళ, 4 మైనర్లతో సహా 10 మందిని అదుపులోకి తీసుకుని మహిళతో సహా 6గురును అరెస్టు చేసి రిమాండ్కి తరలించామని, 4 మైనర్ బాలురను విశాఖపట్నం జువైనల్ హోంకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా మచిలీపట్నం నగరంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చడానికి చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఇటీవల గంజాయి కేసులలో దాదాపు 20 మంది గంజాయి గాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉన్నతాధికారులు చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మరింతగా తనిఖీలు నిర్వహించి గంజాయిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పోలీసులు అరెస్టు చేసిన నిందితుల కుటుంబ సభ్యుల ఆరోపణలు మరొక విధంగా ఉన్నాయి.
తమ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారేగాని గంజాయి అమ్మడం లేదని పోలీసులు కావాలనే అక్రమ కేసును బనాయించారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోందని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం బందరు మండలం కానూరు గ్రామంలోని సహకార పరపతి సంఘం ద్వారా ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని గోపు సత్యనారాయణ చేపట్టారు. పొలంబడి కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. అన్ని సహకార సంఘాల్లోనూ యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసెస్ కార్యదర్శి శ్రీనివాసరావు, వసుశ్రీ, రామకుమార్ తదితరులు మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ జీవితాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని మచిలీపట్నం జైలు సూపరింటెండెంట్ పి. రమేష్ అన్నారు. మచిలీపట్నం సిడింబి అగ్రహారంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు, ర్యాగింగ్ వల్ల ఏర్పడే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల 25 ఏళ్ల వయస్సు లోపు ఉండే యువకులు నేరాలకు పాల్పడుతూ జైళ్ల పాలవడం దురదృష్టకరమన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు లోనైన వారు చట్టరీత్యా శిక్షార్హులన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో కష్టపడి తాము సంపాదించిన సొమ్ముతో చదివిస్తున్నారని వారి ఆశలను వమ్ము చేయవద్దన్నారు. బాగా చదువుకుని లక్షలాది రూపాయలు సంపాదించే ఒక యువకుడు తాను చేసిన నేరానికి పశ్చాత్తాపంతో జైలులో గడపటం తాను చూస్తున్నానన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ పెనుభూతానికి దూరంగా ఉండాలన్నారు. తమతో చదువుకునే వారందరితోనూ సోదర ప్రేమ చూపించాలన్నారు. కార్యదర్శి డాక్టర్ హసీంబేగ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జాయింట్ సెక్రటరీ పివి ఫణికుమార్, ప్రిన్సిపాల్ వి. నరసింహారావు, మట్టా ప్రత్యూష తదితరులు మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్కు, గంజాయికి దూరంగా ఉంటానని జైలు సూపరింటెండెంట్ రమేష్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే వైద్య కళాశాలలను P4 విధానంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం వల్ల ప్రజారోగ్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కామేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మచిలీపట్నం ఈశ్వర్ రెసిడెన్సీలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కామేశ్వరరావు ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను P4 పద్ధతిలో కొనసాగించేందుకు చూస్తోందన్నారు. స్విట్జర్లాండ్, సింగపూర్లోని ఆసుపత్రులన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని, దీన్ని P4 పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు సురేష్ చంద్రారెడ్డి, కుప్ప రామశాస్త్రి, రావి శ్రీనివాసరావు, ప్రసాదరావులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పడిన నూతన కమిటీ ఎన్నికల్లో కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ రావి శ్రీనివాసరావు, కార్యదర్శిగా బి. శ్రీధర్, కార్యవర్గ సభ్యులుగా సురేష్ చంద్రారెడ్డి, కుప్ప రామశాస్త్రి, ప్రేమ్, అల్లాడ శ్రీనివాసరావు, హరిచరణ్, రాజారావు, వై.వి.ఎస్. కనకరాజు, ఎస్. కాసమ్మ, కె. లక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు అన్నారు.
మంగళవారం భారత ప్రభుత్వ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ, వాణిజ్య పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా ఆర్కి ప్యారడైజ్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా వ్యాపారవేత్తలతో మార్కెటింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుగా లాభసాటి పరిశ్రమలను ఎంపిక చేసుకోవాలన్నారు. పరిశ్రమకు కావలసిన భూమి, అనుమతులు మంజూరు చేసేందుకు తమ కార్యాలయం సహకరిస్తుందన్నారు. మార్కెటింగ్ సౌకర్యానికి సూచనలిస్తామన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (OSTC) పోర్టల్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో NSIC సీనియర్ మేనేజర్ రామారావు, ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఉట్లూరి భాస్కరరావు, నిపుణులు భాగ్యారావు, లక్ష్మి, రాజశేఖర్, ఇమిటేషన్ జ్యువెలరీ పార్కు కార్యదర్శి జితేంద్ర, ఆపన్న, రాధిక తదితరులు మాట్లాడారు. సహకార సంఘాల్లో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు ఎరువుల కొరత ఉందంటూ రైతులను తప్పుదారి పట్టించడం తగదని మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసం రైతులకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం అన్యాయమన్నారు. సహకార సంఘాలకు వస్తే యూరియా నిల్వలు చూపిస్తామని పేర్ని కిట్టుకు కుంచే నాని సవాలు విసిరారు. కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వ్యవసాయ పరపతి సంఘాల్లో 139 టన్నుల యూరియా వచ్చిందని, వీటితో పాటు 68 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. ఈ వారంలో మరో 250 టన్నుల యూరియా వస్తోందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులు పడిన అవస్థలు అన్నీ కావన్నారు. మాజీ ఎంపీపీ, టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో 20,000 జమ అవుతాయన్నారు. సకాలంలో సాగునీరు అందించామన్నారు. రైతులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు, గుండుపాలెం పీఎస్ఎస్ అధ్యక్షుడు తూమాటి బసవశంకరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం, పామర్తి లక్ష్మణ్, చిన్నాపురం పీఎస్ఎస్ అధ్యక్షుడు పినిశెట్టి నిరంజన్, యాదర పీఎస్ఎస్ అధ్యక్షుడు కంచర్లపల్లి మోహన్, భోగిరెడ్డిపల్లి పీఎస్ఎస్ అధ్యక్షుడు రాము, ఈడే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.